నీ భక్తి శ్రద్ధలు నిష్ఠతో కూడిన ఈ పుత్రకామేష్టి యాగానికి దేవతలు పరమ సంతోషించారు. నీకు సంతాన భాగ్యం కలిగించడానికి ఈ అమృత పాయసాన్ని ప్రసాదించారు. నా చేతిలో ఉన్న ఈ దివ్య పాయసాన్ని స్వీకరించు. ఈ పాయసాన్ని నీ ప్రియమైన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయీలకు పంచుము. దీన్ని సేవించిన వారికి దైవాంశ సంభూతులైన పరాక్రమవంతులైన ధర్మాత్ములైన పుత్రులు కలుగుదురు. వారి ద్వారా నీ వంశం ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలను పొందుతుంది. ఆ దివ్య పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు పత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు పంచాడు. ఆ పాయసం మహిమ వల్ల ముగ్గురు రాణులు గర్భవతులయ్యారు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. శుభముహూర్తాన కౌసల్యాదేవి పుణ్యగర్భం నుండి సాక్షాత్తు శ్రీరాముడు అవతరించాడు. వెంటనే కైకేయీదేవికి భరతుడు, సుమిత్రాదేవికి లక్ష్మణ, శత్రుఘ్నుల జంట జన్మించారు. అయోధ్య నగరం అంతా ఉత్సాహంతో, వేడుకలతో నిండిపోయింది. కాలాంతరం గడిచింది. రామా, ఈ ఆఖరి ముద్ద తిను నాయనా. ఎంత రుచిగా ఉందో చూడు. అమ్మా, ఇక చాలు, కడుపు నిండిపోయింది. మహారాణి, ఇది ఏమిటి? రాముడిపై ఇంత ప్రేమ చూపుతున్నారు. మీ సొంత కొడుకు భరతుని మర్చిపోయారా? మంథరా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రాముడు, భరతుడు నాకు ఇద్దరు రెండు కళ్ళతో సమానం. వారిద్దరూ నా బిడ్డలే. వారిద్దరిని నేను సమానంగానే ప్రేమిస్తాను. నిజం చెప్పాలంటే భరతుడి కంటే రాముడే నాకెక్కువ ఆప్యాయతం చూపిస్తున్నాడు. అతనిలో నాకిప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రేమ కనపడుతుంది. అతని అమాయకత్వం, నాకు అమ్మా అని పిలిచే తీరు అన్నీ నా మనసును దోచుకుంటాయి. మీ నలుగురు ఈ రాజప్రాసాదాన్ని ఆనందంతో నింపుతున్నారు. కానీ ఇప్పుడు ఈ గోడల ఆవలి ప్రపంచానికి సిద్ధపడవలసిన సమయం ఆసన్నమైంది. పితృదేవ, మీ మాటల వెనుక అర్థమేమిటి? రాజధర్మాన్ని గురించిన జ్ఞానం స్వర్ణ మందిరాలలో నేర్పబడదు. అది వృక్షాల కింద, ఆశ్రమంలోని కఠినమైన నేలపై జ్ఞానవంతులైన మహర్షుల మాటల ద్వారా నేర్చుకోవాలి. నేను నిర్ణయించుకున్నాను, మీరందరూ గురుకులంలో మీ విద్యను ప్రారంభించవలసిన సమయం వచ్చింది. మహర్షి వశిష్ఠుల వారి మార్గదర్శకత్వంలో. తండ్రి, మేం రాజభవనాన్ని విడిచి వెళ్తామా? అవును పుత్ర, మీరు ఎటువంటి సౌకర్యాలు లేకుండా, ఎటువంటి పదవులు లేకుండా విద్యార్థులుగా జీవిస్తారు. మీరు వేదాలు, విలువిద్య మరియు ధర్మ సూక్ష్మాలు నేర్చుకుంటారు. అది మిమ్మల్ని ఈ భూమికి అవసరమైన యోధులుగా తీర్చిదిద్దుతుంది. వశిష్ఠ మహర్షి ఆశ్రమం యొక్క ప్రశాంతమైన అటవీ ప్రాంతంలో నలుగురు రాజకుమారులు తమ నూతన జీవితాన్ని ప్రారంభించారు. ప్రతి ఉదయం తెల్లవారుజామునే మొదలై వేదమంత్రాల ధ్వని అరణ్యమంతటా ప్రతిధ్వనిస్తుంది. గురు వశిష్ఠుడి మార్గదర్శకత్వంలో వారు వేదాలను, ధర్మాన్ని, ప్రకృతి నియమాలను అభ్యసించారు. జ్ఞానంతో పాటు వారు విలువిద్య మరియు ఇతర యుద్ధ కళలలో శిక్షణ పొందుతారు. రాముడు అవలీలగా ఆత్మవిశ్వాసంతో ధనుస్సును పట్టుకుంటాడు. అతని బాణాలు ఎప్పుడూ లక్ష్యాన్ని తప్పవు. లక్ష్మణుడు తన అన్నను అడుగడుగున అనుసరిస్తూ అదే అంకిత భావంతో సాధన చేస్తాడు. భరతుడు ప్రశాంతంగా దృష్టి పెట్టి ప్రతి కదలికను శ్రద్ధగా నేర్చుకుంటాడు. శత్రుఘ్నుడు త్వరగా నేర్చుకుంటూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా, ఉత్సాహంగా ఉంటాడు. అన్నదమ్ములు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి నవ్వుతూ కలిసి ఎదుగుతారు. వారు మెత్తని నేలపై కుస్తీ పడతారు, సెలయేళ్ల మీదుగా పరుగెత్తుతారు మరియు పెద్ద చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటారు. పండ్లు, నీరు, చిన్న చిన్న కథలను పంచుకుంటారు. ఒకరు అలసిపోతే మరొకరు మద్దతు ఇస్తారు.
ఒకరు విజయం సాధిస్తే మిగిలిన వారు గర్వంగా చిరునవ్వులు చిందిస్తారు. వారి బంధం ప్రతిరోజు మరింత బలపడుతుంది. కేవలం రాజకుమారులుగానే కాదు, అన్నదమ్ములుగా, ఆత్మీయ మిత్రులుగా కూడా. రాజభవనానికి దూరంగా ఈ అరణ్యంలో వారు ఎలా జీవించాలో, ఎలా నాయకత్వం వహించాలో, మరియు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో నేర్చుకుంటున్నారు. మంత్రులారా, యువరాజులు గురుకుల విద్యను పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. వారిని చూస్తుంటే నా మనసు ఆనందంతో నిండిపోయింది. మాటల్లో వర్ణించలేను. ఇక వారి వివాహాల గురించి ఆలోచించే సమయం ఆసన్నమైంది. నిస్సందేహంగా మహారాజా, యువరాజులు కేవలం విద్యలోనే కాదు, గుణాలలోనూ వినయంలోనూ అసమానులు. తమ వంటి చక్రవర్తికి తగిన పుత్రులు. వారి వివాహ విషయంపై త్వరలోనే శుభముహూర్తం నిర్ణయించవచ్చు. మహర్షి విశ్వామిత్ర తమ పాదధూళి మా అయోధ్యను పవిత్రం చేసింది. తమ రాక మాకు ఎంతో సంతోషాన్ని, భాగ్యాన్ని కలిగించింది. దయచేసి ఆసనం అలంకరించండి. దశరథ, నేను విశ్రాంతి కోసమో మర్యాద కోసమో రాలేదు. నేను ఒక మహత్కార్య నిమిత్తం వచ్చాను. ఆ పనిని పూర్తి చేసే సామర్థ్యం కేవలం నీ పుత్రుడు రాముడికి మాత్రమే ఉంది.